పరలోకముందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను ఆయన. ఇంతవరకు మీ సజీవమైన రెక్కల చోటున మమ్మల్ని భద్రపరిచి మీరు కాపాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు నాయన. మీ వాక్యాన్ని ధ్యానించి ఉండగా తండ్రి నన్ను మరుగుపరచండి నాయన. తండ్రి మీ వాక్యం మాత్రమే తండ్రి ప్రతి ఒక్కరు వినులాగానే సహాయం చేయండి తండ్రి. వినుచున్న ప్రతి ఒక్కరికి వాక్యాన్ని గ్రహించగలిగే శక్తిని దయచేయండి. అలాగే చెబుచున్న నాకు మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామాన ఈ ప్రార్థన మనవులు సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క తండ్రి అయిన దేవుడు యుగ యుగములకు మహిమ ఘనత ప్రభావములు మనం చెల్లించుకోవాలి ఆయనకి. ఆయన మాత్రమే మహిమ పొందుకొని అర్హత కలిగిన దేవుడు ఆయన. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఆయనను మహిమపరచబద్దులమై ఉన్నాం. కాబట్టి ఆయన నామం మాత్రమే స్తుతింపబడును గాక. ఆమేన్. లూకాసు వార్త 11వ అధ్యాయము 11వ అధ్యాయము 33వ వచనం, 34 చదువుకుంది. నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగానుంటే నీ దేహమంతయు వెలుగుమై ఉండును. అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై ఉండును. నీ దేహమునకు కన్నే దీపము. దేవుడు మన శరీరానికి దేని వెలుగుగా ఉంచాడు? కన్నును మాత్రమే ఉంచాడు. అది మన శరీరాన్ని అంతా చీకటిగా చేయాలన్నా వెలుగుగా చేయాలన్నా దాని నుండే మనకి ప్రభావం మన శరీరానికి వెళ్తుంది. కన్ను నీ దేహానికి దీపము కనుక ఎక్కడికైనా వెళ్ళాలన్నా చీకట్లో ఏం కావాలి? మనకి వెలుగు కావాలి. మన శరీరాన్ని అంతటికి మన దేహానికి కన్నే మనకి దీపం. దేవుడు దాన్ని దీపంగా మనకి ఇచ్చి అది మీరు వెలుగుగా ఉంచుకుంటే మీకు వెలుగు ఉంటుంది, చీకటిగా ఉంచుకుంటే అది మీకు చీకటి అయిపోతుంది. మీరు దాన్ని ఎలా వాడుకుంటే అది అలా మీకు దేహం ఉంటుంది అని దేవుడు మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. దేహానికి కన్నే దీపం కనుక అది తేటగా ఉంచుకోవాలి. మీరు తేటగా ఉంచుకుంటే అది మీకు వెలుగుమయమై మీ దేహం అంతా వెలుగుగా ఉంటుంది. దాన్ని చీకటిగా చెడిపోయి ఉంటే నీ దేహం అంతా చీకటమయం అయిపోతుంది. మనకు మెయిన్ ఆధారం దేవుడు మనకి కన్నునిచ్చాడు. దేవుడు ఎక్కడ చెప్పినా బైబిల్ అంతట్లో మన చూపులోనే ఉంటుంది. చూపు ద్వారానే దేవుడు మనకు అన్నిటినీ తెలియజేశాడు. ఇక్కడ ఇజ్రాయేల్కి ఐగుప్తు నుంచి తీసుకొచ్చి అరణ్యంలో తీసుకొచ్చినప్పుడు దేవుడు వాళ్ళకి మంచిదైన మన్నానిచ్చాడు, ఆహారాన్ని. వారి కన్నులు ఎదుట ఏమంటున్నారు వాళ్ళు? మా కన్నులు ఎదుట ఈ చవిసారం లేని ఆహారం మాత్రమే ఉంది, ఇది తప్ప మాకేమీ కనపడటం లేదు. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 6వ వచనం. ఈమన్నా కాక మా కన్నులు ఎదుట మరి ఏమీ లేదని చెప్పుకునేరి. దేవుడు ఎంతో గొప్ప ఆహారాన్ని ఇస్తే వాళ్ళు ఏమంటున్నారు? ఈ మన్నా కాక మా కన్నులు ఎదుట ఏది కనపడటం లేదు. ఏది ఇబ్బంది చేస్తుంది మనిషి శరీరాన్ని అంతటిని? కన్నే చీకటమయం చేస్తుంది. కన్ను తేటగా ఉంటే దేవుడు ఇచ్చే ఆహారం ఏం ఇస్తున్నాడు? ఎలాంటి ఆహారం ఇస్తాడు? కష్టపడకుండా మన కంటి ముందు మన ముందుకు వచ్చి పడుతుంది. అలా కష్టపడటం లేదు, కూర్చుకుంటలేదు. వాళ్ళకి కరెక్ట్గా సమయానికి వాళ్ళ ముందు వచ్చి నిలుస్తుంది ఆహారం. అయినా వాళ్ళు ఏమంటున్నారు? ఎక్కడో చూసినా, ఐగుప్తులో చూసినా ఆ కూరగాయలు ఇవి మాకు ఎంతో గొప్పగా ఉన్నాయి, ఎంతో రుచిగా ఉన్నాయని వాళ్ళ కళ్ళల్లో ఏ మెదులుతున్నాయి? ఏ అయితే అవసరం లేదో, ఏవైతే వదిలిపెట్టాలో వాటిని వదిలిపెట్టకుండా దేని గుర్తు తెచ్చుకుంటున్నారు? వాళ్ళ కంటిలో ఏదైతే ఉందో దాన్ని గుర్తు తెచ్చుకుంటున్నారు. కన్ను ముందున్నది
విడిచిపెట్టేసి ఇది సవిసారం లేని ఆహారం అంటున్నారు. వీళ్ళు కష్టపడడం లేదు, ఏమీ చేయట్లేదు, అయినా వాళ్ళ ముందు ఆహారం ఏ రోజు ఆ రోజు ప్రతి దినము వాళ్ళ ముందుకు వస్తుంది. కాబట్టి కంటి ముందు కనపడ్డ దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ కన్ని ముందు ఇది తప్ప మాకేమీ కనపడడం లేదు. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విసపు చూపు నిలిపెను. అందరూ పొగుడుతుంటే సౌలు గారికి ఏమైపోతుంది, అక్కడ దావీదు గారి మీద విసపు చూపు వస్తుంది. అక్కడ సౌలు గారు ఏమీ కష్టపడలేదు, ఏమీ చేయకపోయినా దేవుడు అతన్ని రాజుగా నియమించి ఇజ్రాయెల్కి మొత్తం రాజ్యాన్ని అతనికి అప్పగించినప్పుడు కష్టపడలేదు. అయినా ఎవరి మీద కోపం పెట్టుకుంటున్నారు, రాజ్యం అంతా అతను వెనకాల వెళ్ళిపోతుంది, అందరూ అతన్ని పొగుడుతున్నారని కన్ను చూసిన దాన్ని బట్టి అతను ఈర్ష్య లోపల వచ్చేసి అసూయ వచ్చి దావీదు గారి మీద విషపు చూపు నిలిపేలాగా కన్ను ఏం చేస్తుంది, అతన్ని మార్చేస్తుంది. దేవుడు ఏదైతే మేలు చేసాడో ఆ మేలుని చూడకుండా కప్పివేసి ఎదటివాడిని విషపు చూపు చూసేలాగా అది చేస్తుంది. అందుకని నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా వెలుగుమయమై ఉంటుందండి. అది చెడినదైతే చీకట్లోకి వెళ్ళిపోద్ది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎలా చూడాలి, ఇది దేవుడిచ్చింది, దేవుడు నిలబెట్టాడు కాబట్టి ఇదంతా మన కంటి ముందు ఉంది, ఇది మనం వినియోగించుకోవాలని చూడాలి తప్ప ఎదటివారిని. ఇప్పుడు దావీదు గారు యుద్ధం చేశారు, అతను కష్టపడి దేవుని మీద ఆధారపడి యుద్ధం చేసినప్పుడు యుద్ధంలో గెలిచాడు. ఎవరి మీద ఆధారపడినప్పుడు, దేవుని మీద. అక్కడ సౌలు గారు ఆధారపడలేదు దేవుడి మీద, అయినా ఎవరి మీద కోపడుతున్నాడు, దావీదు గారి మీద. చేయవలసిన పని చేయకుండా కంటి ముందు ఉన్న దాన్ని చూసి ఏం చెప్తున్నాడు, విషపు చూపు చూపుతున్నాడు. కాబట్టి మన కన్ను తేటగా ఉండాలి, చూసిన దాన్ని బట్టి మనం ఎదుటివారి మీద నేరారోపణ చేయకూడదు, ఎదుటివారి మీద విషపు చూపు పెట్టుకోకూడదు అని మనకి వాక్యం సెలవిస్తుంది. అలాగే కంటికి ముందు కనిపించే ఏదైనా అందంగా ఉన్నప్పుడు దాన్ని ఆశపడకూడదు, ఆశపడ్డా అది తప్పే అవుతుంది. యోసేపు గారి మీద పోతీఫర్ భార్య కన్ను వేసింది, ఆ కన్ను చెడిపోయింది. చెడిపోయినప్పుడు ఏమవుద్ది, తను పోతీఫర్ ఒక రాజ్యానికి ప్రధానమంత్రిగా ఉన్న అతని భార్య, ఆ రాజ్యంలో ఉన్న ఒక అధికారి యొక్క భార్య ఏం చేయాలి, ప్రతి ఒక్కరి మీద జాలి చూపి అందరినీ ప్రేమగా చూడవలసిన ఆవిడ, తన భర్తకి సపర్యలు చేయవలసిన ఆవిడ ఏం చేస్తుంది, అందాన్ని చూసి మోసపోయి తన కన్ను చెడిపోయింది కాబట్టి యోసేపు గారి మీద కన్ను వేసింది. అలాగే ఈ కన్ను చాలా ప్రాముఖ్యము అని దేవుడు మనకి వాక్యం ద్వారా ప్రతి విషయంలోనూ మనకి బైబిల్ అంతట్లోనూ తెలియజేసుకుంటూనే వచ్చాడు. అలాగే లోతు గారు, అబ్రహాము గారికి లోతు గారికి వాళ్ళ పనివారికి గొడవ అయినప్పుడు స్థలం చాలనప్పుడు అబ్రహాము గారు చెప్తారు, లోతు నువ్వు ఇటుపక్క వెళ్తే నేను అటుపక్క వెళ్తాను, అటు వెళ్తే నేను ఇటు వెళ్తాను అన్నప్పుడు ఆదికాండం 13వ అధ్యాయము 9, ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా, లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలె ఐగుప్తు దేశం వల్లను నీళ్లుపారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణం చేశాను. అక్కడ లోతు గారికి కంటికి ఎలా కనిపించింది, అక్కడ యెహోవా తోటగా కనిపించింది. కన్ను ఏం చేసింది, లోతు గారిని మోసం చేసింది. లోతు గారి యొక్క కన్ను తేటగా లేదు కాబట్టి సొదొమ గొమొర్రా ఎలా కనిపించింది, యెహోవా తోటగా కంటికి ఇంపుగా కనిపించింది. అది ఎలాంటి ప్రాంతం, యెహోవా దృష్టికి అది మహా
భయంకరమైన ప్రదేశంగా ఆయన దాన్ని చూసి, దాని పాపం పండిపోయిందో, దాని పాపం ఎక్కువైపోయిందని దాన్ని నాశనం చేసిన సొదొమ గొమొర్రా ప్రాంతం ఎలా కనిపించింది లోతు గారి కంటికి? యెహోవా తోటగా కనిపించింది. అంటే మన కన్ను మనల్ని మోసం చేస్తుంది. దేవుడి మీద ఆధారపడకుండా ముందుకు వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తుంది? మనల్ని తప్పులో పడేలా చేస్తుంది. నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా వెలుగుమయమై ఉంటుంది. అలా కన్ను చూసే ప్రతిదాన్ని తనలో ఇముడ్చుకొని అది అక్కడ మర్చిపోదు. అది మనం దేవుడి మీద ఆధారపడదాం అనుకున్నప్పుడు అది మళ్ళీ మన కంటి ముందుగా తెస్తూ ఉంటుంది. దీనికన్నా అది బాగుంది, దీనికన్నా అది మేలుగా ఉంది కదా, దాన్ని చూడొచ్చు కదా, దాని దగ్గరికి వెళ్ళొచ్చు కదా అంటుంది. మన ప్రార్థనలో ఉంటే మన చూపును మారుస్తుంది. అలాగే కంటిలో ఉన్న ఏదైతే కన్ను చూసిందో దాని ప్రభావం మన శరీరం మీద పడుద్ది, శరీరాన్ని మార్చివేస్తుంది. ఆదికాండం 30:41. మందలో బలమైనవి చూలు కట్టినప్పుడెల్లను అవి ఆ చువ్వల ఎదుట చూలు కట్టినట్లు యాకోబు మంద కన్నుల ఎదుట కాలువలలో ఆ చువ్వలు పెట్టెను. ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ యాకోబు గారు. ఈ యాకోబు గారు ఏం చేస్తున్నారు? అక్కడ పైన 37 యాకోబు చీనారు జంగిసాలు అను చెట్ల చువ్వలను తీసుకుని ఆ చువ్వలలో తెల్లచారలు కనపడినట్లు అక్కడక్కడ వాటిని తొక్కలు ఒలిచి మందలు నీళ్లు త్రాగవచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలలోను నీళ్ళ గాళ్ళలోను వాటి ఎదుట పెట్టగా. ఇక్కడ మా యాకోబు గారు ఏం చేస్తున్నారు? చీనారు జంగిసాలు అనే ఒక చెట్టు చువ్వలు తీసుకుని అక్కడక్కడ తొక్కలు తీసేసి చారలు కనపడేలాగా ఆయన ఏ అయితే బలమైన ఆ గొర్రెలు చూలు కట్టినప్పుడు వాటి కళ్ళ ముందు పెట్టేవారు. ఆ చారలు కలిగినవి యాకోబు గారివి, నల్లగా ఉన్నవి, వేరే రంగు ఉన్నవి లాబాను గారివి అని వాళ్ళు ఏం చేసుకున్నారు? ఒడంబడికి చేసుకున్నారు. ఆ ఒడంబడికి చేసుకున్నప్పుడు యాకోబు గారు ఏం చేసేవారు? అక్కడ ఆ చువ్వలను తీసుకుని చూలు కట్టేటప్పుడు వాటి ముందు వాటిని పెట్టేవాడు, నిలబెట్టేవాడు. అలాగా ఆ కన్నులు ఎదుట పెట్టినప్పుడు అవి ఏ చారలు అయితే చూసినాయో ఆ చారలు గల పిల్లల్ని అవి పెట్టేవి. అప్పుడు యాకోబు గారు తన మందని వృద్ధిపరుచుకున్నారు. అంటే కంటి ముందు ఏది పడితే అది అయిపోతుందా అంటే అది దేవుడి సెలవు అయితే అవుతుంది. అది ఎక్కడ? 31:12. అప్పుడు ఆయన, నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాడుచున్న పొట్టేళ్ళన్నీయు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి. ఏలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును నేను చూచితిని. దేవుడు లాబాను గారు ఏదైతే యాకోబు గారికి మోసం చేసి తన మందనంతా తీసుకుంటున్నారో అది దేవుడు చూసి ఆ విధంగా అయ్యేలాగా దేవుడు చేసిన తర్వాత ఎప్పుడైతే యాకోబు గారు అది చేస్తున్నారో దానికి ప్రతిఫలం అతనికి కనపడుతుంది. అది కంటి ముందు కనపడినప్పుడు అవి సేమ్ అయ్యే వాటిని అవి ఈనుతున్నాయి. అవి బలహీనంగా ఉన్నప్పుడు వదిలిపెట్టేసేవారు, అవి పెట్టేవాడు కాదు. బలంగా ఉన్నప్పుడు ఏవైతే బలమైనవి అవి చూలు కట్టుటకు ఎప్పుడైతే బలమైనవి వచ్చినాయో అప్పుడు వాటి ముందు పెట్టేవాడు. బలం కానీ బలహీనంగా ఉన్న వాటి ముందు పెట్టేవాడు కాదు. అంటే ప్రతిసారి అలాగవుతుందంటే దేవుడు కృప ఉంటే అవుతుంది. దేవుడు కృపలోనే మాత్రమే అది అవుతుంది. చాలామంది ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు మంచి పిల్లల్ని ముందు కళ్ళ ముందు పెట్టుకుంటారు, మంచి ఫోటో పెట్టుకుంటారు. అలాగే దేవుడు కృప ఉంటే అది ఆ విధంగా జరగవచ్చు అని ఇక్కడ మనకి బైబిల్ చెబుతుంది. ప్రతిసారి ఇలాగే జరుగుతుందంటే అది మన మీద, మన విశ్వాసం మీద, మనం దేవుడి మీద ఉంచిన నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. అక్కడ దేవుడు ముందు లాబాను గారు చేసిన మోసానికి దేవుడు అతనికి కృప చూపి నీకు ఈ విధంగా అవుతుంది అని చెప్పాడు. ఆ విధంగా యాకోబు గారు చేసిన తర్వాత అది
అతనికి దొరికింది. ఆ కన్ను అనేది చాలా ప్రభావవంతమైంది. కంటి ముందు చూసిన దాన్ని అది చాలా ప్రభావవంతంగా తీసుకుంటుంది. మనం దేన్ని చూస్తున్నాం అనేదే మనం జాగ్రత్తగా చూసుకోవాలి. తప్పును మనం కంటిలో పెట్టుకోకూడదు. దేవుడు దాన్ని మన కన్నుని చాలా తేటగా ఉంచుకోమంటున్నాడు. అది లాభాపేక్షతోనో మోసంతోనో అయ్యి ఉంటే అది అవ్వదు. దేవుని మీద ఆధారపడి, అది స్పష్టంగా దేవుని మీద ఆధారపడి, ఎటువంటి అసూయ ద్వేషం లేకుండా నిస్వార్థంగా చేసినప్పుడు అది దేవుని పనిలో మాత్రమే అది ఉపయోగపడుతుంది. కొన్ని మన కంటి ముందు కనిపించినా ఇవి ఇలా ఉన్నాయి అలాగే అయిపోద్దంటే కొన్ని అవ్వచ్చు, కొన్ని అవ్వకపోవచ్చు. ఇలా రాసింది కదా, మీరే చెప్పారు కదంటే అది దేవుడి ఇష్టం. మనం ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఈజ్గా అవ్వాలి అని మనం దాని మీద ఆధారపడితే దేవుడు చెయ్యడు. దేవుడికి ఇష్టమైతే చేస్తాడు. మనం అడిగేది నిస్వార్థంగా అయినప్పుడు, అది దేవుడి పైన అయినప్పుడు అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 25వ వచనం. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలను. దేవుడు ఏమంటున్నారు ఇక్కడ? నీ కన్నులు అటు ఇటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలను. మీ కన్నులు ఎలా ఉండాలి? అటు ఇటు చూడకూడదు. మీ కనురెప్పలు ఎలా ఉండాలి? ముందర సూటిగా చూడాలి. మీరు ఏదైతే చెయ్యాలనుకుంటున్నారో దానివైపు మాత్రమే చూడండి, అటు ఇటు చూడకండి. చూస్తే ఏమవుద్ది? సంఖ్యాకాండము 4వ అధ్యాయము 20వ వచనం. వారు చావక ఉండునట్లు పరిశుద్ధ స్థలమును రెప్పపాటు సేపైనను చూచుటకు లోపలికి రాకూడదు. ఇక్కడ కహాతీయులకి పరిశుద్ధ స్థలములో నియమించిన సమాన ఉపకరణములన్నీ మోయడానికి వారికి పరిశుద్ధ స్థలంలోకి వచ్చి వాళ్ళు ఆ ఉపకరణాలను మోయడానికి లోపలికి రావాలి. దేవుడు వాళ్ళకి నియమించిన నియమం ప్రకారం మీరు లోపలికి వచ్చి మీకు ఇచ్చిన బరువుని, ఏదైతే బరువు ఉందో దాన్ని మాత్రమే మీరు మోయడానికి రావాలి. అది లోపల ఏది కూడా మీరు చూడడానికి రెప్పపాటు సేపైన అది పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు ఆ పరిశుద్ధ స్థలాన్ని చూడకూడదు అన్నాడు దేవుడు. వీళ్ళ పని ఏంటి? వెళ్ళి ఆ బరువుని తమకు వాని బరువులు నియమించవలను. వారికి బరువు ఇచ్చినప్పుడు ఏదైతే మొయ్యడానికి ఇచ్చారో ఆ కర్రను మాత్రమే వాళ్ళు చూసి దాన్ని తెచ్చేసుకోవాలి. వారికి ఏం నియమించాడు అక్కడ దేవుడు? ఏదైతే ఉందో పరిశుద్ధ స్థలంలో ఆ ఉపకరణాలు ఉన్నాయి. ఆ ఉపకరణాల్లో అహరోను ఎవరినైతే నియమించాడో వాళ్ళందరూ దాన్ని కప్పివేసిన తర్వాత దానికి కర్రలు పెట్టి ఆ కర్రలు మొయ్యడానికి వెళ్ళిన లోపలికి పంపాలి. ఆ కర్రలు ఎత్తుకుని రావడానికి ముందు వీళ్ళు ఏం చేయాలి? ఆ కర్రలను మాత్రమే చూడాలి తప్ప లోపల ఏముందో అని రెప్పపాటు సేపైనా చూడకూడదు. చూస్తే ఏమవుతుంది? చనిపోతారు. మనం చాలాసార్లు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చూస్తే ఏమవుతుందని మనం ఏం చేస్తాం? అలా చూసి మళ్ళీ తీసుకుంటాం. దేవుడు ఏమంటున్నాడు? రెప్పపాటు సేపైనా దాన్ని చూడకూడదు. ఇప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరికి కుతూహలం ఉంటుంది. మనం దీన్ని మోస్తాకి వెళ్తున్నాం కాబట్టి అది చూస్తే ఏమైపోద్ది అనుకుంటాం. దేవుడు ఏమంటున్నాడు? మీకు ఏదైతే నియమించానో మీరు ఆ పని మీదే దాని మీదే దృష్టి ఉంచండి తప్ప మీరు వేరే దాన్ని చూడడానికి మీరు రెప్పపాటు సేపైనా మీరు దాన్ని చూడకూడదు. చూస్తే మీరు చనిపోతారు. ఒక్క క్షణమే, రెప్పపాటు అంటే ఒక్క క్షణములోనే మీరు చనిపోతారు. దానికి ఆధారంగా దేవుడు బైబిల్లో మనకి ఎన్నో రాయించి ఇచ్చాడు. ఇప్పుడు
మొబైల్లోనా ఇక్కడ అక్కడ ఎక్కడో మనం ప్రతి చోటకి వెళ్ళినప్పుడు చూస్తే ఏమైపోద్ది, దానివల్ల పెద్ద ఇబ్బంది ఏముందంటే దేవుడు ఏమన్నాడు, మీరు రెప్పపాటు చేయకపోయినా దాన్ని చూడకూడదు. తప్పుని మీరు అంటే అక్కడ పరిశుద్ధ స్థలాన్ని చూసే అంత మనకి పరిశుద్ధత మనకి ఉండదు, మీకు ఉండదు. ఎవరైతే నియమించిన వారు మాత్రమే వాళ్ళు చూస్తారు. మీ పని అయితే దాన్ని మోయటమే. రెప్పపాటు సేపు అయితే మీరు చూసారంటే మీరు చనిపోతారు అని దేవుడు అక్కడ వాక్యం ద్వారా మనకి చెప్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. చాలు. ఒక స్త్రీని మోహపు చూపు చూస్తే ఏమవుతుంది అంటే అప్పుడే ఆ క్షణంలోనే ఏమైపోతున్నాడు, చావకుండునట్లు, కనురెప్పపాటులో మీరు చావకుండునట్లు దాన్ని చూడొద్దు అంటున్నాడు. ఒక స్త్రీని చూసిన వెంటనే అయిపోద్ది అంటే మోహపు చూపు చూస్తే వెంటనే ఏమైపోతుంది, ఆ క్షణమే తప్పు చేసిన వారు అయిపోతారు. తప్పు మిమ్మల్ని చీకట్లోకి తీసుకెళ్ళిపోతుంది. మీరు ఒక్క క్షణం కూడా మీరు దేన్ని తప్పుగా చూడొద్దు అని మనకి తెలియజేస్తున్నారు. అలాగే ఆదికాండం 19వ అధ్యాయం 19వ అధ్యాయం 17. అక్కడ లోతు గారిని, వాళ్ళ కూతుర్లిద్దరిని, లోతు గారి భార్యని దేవుడు ఏమన్నాడు, మీరు వెనక తట్టు తిరక్క మీరు పారిపోండి, ముందుకు వెళ్ళిపోండి, మీరు వెనక తిరిగితే మీరు చనిపోతారు అన్నారు. అక్కడ దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటి, మీరు వెనక్కి చూడవద్దు. చూస్తే మీరు ఏమైపోతారు, నువ్వేమైపోతావు, మీరందరూ ఎవరైతే వెనక్కి చూసారో వాళ్ళు నశించిపోతారు, మీరు వెనక్కి తిరక్కండి అన్నప్పుడు 26వ వచనం. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయ్యాను. ఎందుకు ఉప్పు స్తంభం అయిపోయింది, దేవుడు చూడొద్దన్న దాన్ని వెనక తిరిగింది వెంటనే ఒక క్షణంలో ఏమైపోయింది, కంటి రెప్పపాటు అయినా మీరు చేయపోయినా మీరు చూడవద్దు, చూస్తే మీరు చనిపోతారు అన్నాడు. అక్కడ వెనక చూసింది దేని నిమిత్తం చూసిందన్న తర్వాత సంగతి. ఆశలతో చూసిందా, వేరే చూసిందా, ఎలా చూసిందా అన్నది కాలిపోతుంది, నేను రక్షింపబడ్డానని చూసిందా తర్వాత సంగతి. దేవుడు ఏం చెప్పాడు, అక్కడ వెనుకకు తిరిగి చూడొద్దు అని ఆజ్ఞ ఇచ్చాడు ఆయన. వెనుకకు తిరగొద్దు అన్నప్పుడు తిరిగి చూసినప్పుడు ఏమైపోయింది, ఆ క్షణం ఏమైపోయింది, ఉప్పు స్తంభం అయిపోయింది. కనురెప్పపాటు సేపైనా మీరు చూడొద్దు, మీరు చావకుండునట్లు మీరు చూడొద్దు అన్నప్పుడు చూస్తే అది మన మీద ప్రభావం చూపుతుంది, దేవుడి ఆజ్ఞ అక్కడ అమలు అయిపోతుంది. కాబట్టి లోతు గారి భార్య ఏం చేసింది, తిరిగి చూసింది, చనిపోయింది. కనురెప్పపాటు సేపు మీరు చూసారా చనిపోతారు అన్నాడు దేవుడు. ఇచ్చిన ఆజ్ఞని మనం నెరవేర్చకపోయినప్పుడు దేవుడు దాన్ని క్షణంలోనే అమలుపరుస్తాడు. రోజులు ఉండదు, అక్కడ సంవత్సరాలు ఉండదు, ఆయన ఆజ్ఞ క్షణంలోనే అమలైపోద్ది. మీరు కనురెప్పపాటు సేపైనా మీరు చూడొద్దు అన్నప్పుడు లోతు భార్య ఏమని చేసింది, వెనదిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. మనం ఏమనుకుంటాం, దేవుడు చెప్పింది తర్వాత చేద్దామంటే ఆయన ఏమన్నాడు, మీరు ఒక్క కనురెప్పపాటు సేపులోనే మీకు జరిగిపోవలసిందంతా జరిగిపోద్ది. మీరు మీ కన్నుని మీరు చాలా జాగ్రత్తగా ఉంచుకోండి, మీరు వెనక్కి తిరగొద్దు, వెనక్కి తిరిగి చూడొద్దు అన్నప్పుడు కంటిని ఏం చేసుకోవాలి, ముందుకే చూడాలి తప్ప వెనక్కి తిరగకూడదు. మీ పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు మీరు కనురెప్ప పాటైనా మీరు చూడడానికి వెళ్ళొద్దు, అక్కడ దాన్ని మోయడానికి మాత్రమే మీరు వెళ్ళండి అన్నాడు. ఆ ఆజ్ఞను నెరవేర్చినప్పుడు వాళ్ళు ఆ పరిశుద్ధ ఉపకరణాలన్నీ తీసుకుని బయటకు రావడానికి వారికి అవకాశం ఉంటుంది. లేదు అంటే వాళ్ళు అక్కడే చనిపోతారు. అలాగే సంఖ్యాకాండం 16వ అధ్యాయం
సంఖ్యాకాండము 16వ అధ్యాయము 21వ వచనం. క్షణములో నేను వారిని కాల్చివేయుదునని మోసే ఆహారంలతో చెప్పగా. ఏం చేస్తా అంటున్నాడు దేవుడు? ఒక్క క్షణంలోనే నేను వాళ్ళందరినీ కాల్చివేస్తాను. దేవుడికి కావాల్సి ఒక్క క్షణంలోనే మొత్తం అందరినీ కాల్చేస్తా అంటున్నాడు. ఆయన ఎక్కువ టైం తీసుకోడు. చెప్పినది చెప్పినట్టు చేస్తే ఆయన కృప మన మీద ఉంటుంది. లేదంటే ఆయనకు ఒక్క క్షణం చాలు. కంటి రెప్పపాటు చేపైనా మీరు దేన్ని, తప్పుదాన్ని, పాపమైన దాన్ని మీరు చూడొద్దు. చూస్తే మీరు ఆ క్షణంలోనే చనిపోతారు అంటున్నాడు. యోబు గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. మనుషులు ఎలా బ్రతుకుతారు? శ్రేయస్సు కలిగి తమ దినములంతా గడుపుతారు. ఇచ్చిన ఆయుష్ని వాళ్ళు గడుపుతారు. ఒక్క క్షణంలో వాళ్ళు ఏమైపోతున్నారు? పాతాళంలోకి వెళ్ళిపోతున్నారు. మనిషి ఏమనుకుంటారు? నేను చాలా రోజులు బ్రతికేస్తాను, నా ఇష్టానుసారంగా బ్రతుకుతాను అనుకుంటాడు. దేవుడు ఏమంటున్నాడు? వారు శ్రేయస్సు కలిగి దినాలన్నీ గడుపుతారు. కాకపోతే ఒక్క క్షణంలోనే, కనురెప్పపాటులోనే వారు నాశనానికి వెళ్ళిపోతారు. మీ కన్నును చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. కన్ను జాగ్రత్తగా లేకపోతే ఒక్క క్షణంలోనే వెళ్ళిపోతారు. జరిగే ప్రతి విషయం ఒక్క క్షణంలోనే జరుగుతుంది. దానికి దేవుడు ఎక్కువ సమయం తీసుకోడు. ఆయనకి ఒక్క కనురెప్పపాటులోనే మొత్తం మారిపోతుంది. మన శరీరాలు కూడా యేసుప్రభు వారు వచ్చినప్పుడు ఏమవుతుంది? కనురెప్పపాటులో మొత్తం మన శరీరాలు మారిపోతాయి. అప్పుడు కూడా టైం ఉండదు. యేసుక్రీస్తు వారు రెండో రాకడలో ఆయన వచ్చినప్పుడు, మనం ఎదుర్కొన్నప్పుడు మన శరీరాలు ఏమైపోతున్నాయి? కంటి రెప్పపాటులో మనకి మారిపోతున్నాయి. దేవుడిచ్చిన సమయం చాలా విలువైంది. దాన్ని కన్ను ద్వారా మనం నిలబెట్టుకోవాలి. కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా వెలుగుమై ఉంటుంది. ఆయన వచ్చినప్పుడు, ఆయన రెండో రాకడలో మనం కనురెప్పపాటులో మన శరీరాలని మారిపోతే మన మహిమ శరీరాన్ని పొందుతాం. ఎప్పుడో చూద్దాం, ఎప్పుడో చేద్దాం అని కాలయాపన చేస్తే దేవుడు మనకు ముందే పెడుతున్నాడు. ఒక్క క్షణమే చాలు, నాకు ఒక్క క్షణంలోనే కాలిపోతారు, నాశనం అయిపోతారు, జాగ్రత్త. మీరు చూసే ప్రతిదీ మీ కన్ను మీ దేహాన్ని చెరిపివేస్తుంది. అది తేటగా ఉంటే వెలుగుమయం ఉంటుంది. ఆయన రాకడలో మీరు ఎత్తబడతారు. లేదంటే నాశనానికి ఒక శ్రేయస్సు కలిగి దినములన్నీ గడిపిన ఒక్క క్షణంలోనే పాతాళానికి జారిపోతారు. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 37వ వచనం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు త్రిప్పివేయము, నీ మార్గంలో నడుచుకున్నట్టుకు నన్ను బ్రతికింపుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నన్ను త్రిప్పు ప్రభువా అని భక్తుడు అడుగుతున్నాడు. మనం కూడా ఏం చేయాలి? ప్రభువా, మేము వ్యర్థమైన వాటిని చూడకుండా మంచి వాటిని చూడడానికి మా కన్నులు త్రిప్పు ప్రభువా అని మనం వేడుకోవాలి. నేనైతే చూడను, నేను చాలా స్టాండర్డ్గా ఉంటాను, నేను చాలా గొప్ప, ప్రతిదాన్ని నేను నా చేతిలో ఉంచుకుని నేను చాలా గొప్పగా నడిచే ఆ సామర్థ్యం నాకు ఉందని మనం అనుకుంటాం. దేవుడు ఏమంటున్నాడు? మీ వల్లది కాదు. భక్తుడు అది తెలుసుకుని ఏమంటున్నాడు? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పు ప్రభువా అని దేవుణ్ణి వేడుకుంటున్నాడు. ఈ కన్నులు మన దేహాన్ని అంతటి చెరిపివేస్తాయి కాబట్టి ఈ కన్నుని చాలా జాగ్రత్తగా భద్రంగా కాపాడుకోవాలి. అది భక్తునికి తెలిసి ఏమంటున్నాడు? వ్యర్థమైన వాటిని చూడకుండా నన్ను కాపాడు ప్రభువా అంటున్నాడు. ఈ వ్యర్థమైన వాటిని చూడకుండా కాపాడమన్నప్పుడు మన కంటికి కొన్ని కనపడుతూ ఉంటాయి. చాలా అన్నీ మనకి కంటికి రోజు చూస్తూనే ఉంటాం, కనపడుతూనే ఉంటాయి. తప్పుగా ఆలోచించుకుంటే తప్పులో పడిపోతారు. అలా మన కంటి ముందు కొన్ని వస్తూ ఉంటాయి. ద్వితీయోపదేశకాండం
22వ అధ్యాయం 22వ అధ్యాయము మొదటి నుంచి. నీ సహోదరుని ఎద్దు కానీ గొర్రె కానీ త్రోవ తప్పుపోటు చూచిన ఎడల నీవు వాటిని చూడనట్లు కన్నులు మూసుకొనక అగత్యముగా వాటిని నీ సహోదరుని యొద్దకి మళ్లింపవలెను. నీ సహోదరుడు నీ దగ్గర లేకపోయిన ఎడలను, నీవు అతనిని ఎరుగకపోయిన ఎడలను దాన్ని నీ ఇంటికి తోలుకుని పోవలను. నీ సహోదరుడు దానికి వెతుకుచూ వచ్చే వరకు అది నీ యొద్ద ఉండవలెను. అప్పుడు అది అతనికి దాన్ని మరలా అప్పగింపవలను. అతని గాడిదను గూర్చియు వస్త్రమును గూర్చియు నీవు అలాగనే చేయవలను. నీ సహోదరుడు పోగొట్టుకున్నది ఏదైనాను నీకు దొరికిన ఎడల అతడు పోగొట్టుకొనిన దానిని గూర్చి అలాగుననే చేయవలను. నీవు దానిని చూచి చూడనట్టుగా ఉండకూడదు. మీ కన్నుల ముందు నీ సహోదరుని ఏదైనా ఆవు కానీ గొర్రె కానీ ఏదైనా వస్తువు కానీ ఏదైనా సరే నీ సహోదరుని నీ కంటపడినప్పుడు నువ్వు దాన్ని చూచి చూడనట్టు ఉండకూడదు. దాన్ని నీ సహోదరుడికైనా అప్పచెప్పాలి, లేదని నీ ఇంటి పట్టుకెళ్ళి నీ సహోదరుడు వచ్చే వరకు అనే దాన్ని నువ్వు కాపు కాయాలి. లేదు నా కంట్లో ఎందుకు పడిపోయిందిరా బాబు, దేవుడు ఏమో ఆజ్ఞ ఇచ్చాడు, నేను దీన్ని ఎలా నెరవేర్చనని మనం అనుకోకూడదు. మనం సహాయం చేసే ఆ మనసు మనకున్నప్పుడు దేవుడు మనకి కృప చూపుతాడు. అది నీ కంటి ముందు కనపడినప్పుడు నువ్వు దాన్ని తిరిగి అతనికైనా అప్పచెప్పాలి, లేదని నీ దగ్గర భద్రంగా దాయాలి. అది అతనికి మాత్రమే నువ్వు అప్పచెప్పాలి. అది వస్త్రమైనా ఎద్దైనా గాడిదైనా ఏదైనా సరే నీ సహోదరుడని నీకు తెలిసినప్పుడు నువ్వు దాన్ని చాలా జాగ్రత్తగా భద్రపరచాలి, లేదంటే అతని వైపు దాన్ని మళ్లించాలి. అతను నీకు కనపడలేదు, ఆ వస్తువు గల వ్యక్తి, దాన్ని భద్రంగా కాపాడాలి. అది వస్తువైనా వస్త్రమైనా గాడిదైనా మరి ఏదైనాను నువ్వు కన్నులు మూసుకుని నాకు సంబంధం లేదని వెళ్ళిపోకూడదు. నాకు సంబంధం లేదు, నేను చూడలేదు దాన్ని అని నువ్వు వెళ్ళిపోకూడదు. అది నీ కంటికి కనపడ్డది, కనపడిన వెంటనే ఏమవుతుంది, నీ ఆలోచన మారిపోద్ది. ఇది నా కంట్లోకి ఎంత కనపడి మళ్ళీ నేను దానికి అప్పచెప్పాలి అతనికని అది నువ్వు బరువుగా చూడకూడదు. అది నీకు బాధ్యతగా సహోదరుని ప్రేమించి నువ్వు దాన్ని చెయ్యాలి. అది నీకు కంటికి కనిపించినప్పుడు, ఏదైనా మనకి కంటికే కనిపిస్తుంది. ఆ కంటికి కనిపించినప్పుడు నీ దృష్టి ఎలా ఉంది? ఎదుటివారికి నువ్వు సహాయం చేసేవాడుగా నీ కన్ను నిన్ను ప్రేరేపిస్తుందా? నిన్ను కన్ను మూసుకుని వెళ్ళిపోయేలా ప్రేరేపిస్తుందా? ఎలా ప్రేరేపిస్తుంది? నీ కన్ను తేటగా ఉంటే నువ్వు చేసే పని ప్రతిదీ వెలుగు సంబంధమై ఉంటుంది. నీ కన్ను తేటగా లేకపోతే అది నిన్ను చీకటిలోకి తీసుకెళ్ళిపోద్ది. కాబట్టి నీ కన్ను చాలా జాగ్రత్త. అది జాగ్రత్తగా ఉంటే నిన్ను వెలుగులోకి తీసుకెళ్తుంది, దేవుని యొద్దకి మళ్ళిస్తుంది. నీ దేహం అంతా వెలుగుమై ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, ప్రతి ఒక్కరికి నువ్వు సహాయం చేయగలే మనసు నీకు ఉంటుంది. నీ సహోదరుడు కనపడితే కళ్ళు మూసుకుని వెళ్ళిపోకు, దాన్ని తిరిగి అప్పచెప్తే దానికి తగిన ఇంటికి తోలిపెట్టు. లేదంటే అతను కనపడలేదు, నీ ఇంటికి తీసుకెళ్ళి దాన్ని జాగ్రత్త పరచు. అది వస్తువైనా సరే వస్త్రమైనా సరే, అది గొర్రెైనా గాడిద ఏదైనా సరే నువ్వు దాన్ని జాగ్రత్తగా కాపాడు. ఆ కాపాడినప్పుడు మాత్రమే నువ్వు దేవునికి నచ్చుతావు. నాకు సంబంధం లేదన్నట్టు వెళ్ళిపోతే దేవుడు మనల్ని మెచ్చుకోడు. మన బాధ్యత కలిగి దేవుని ఎదుట నిర్దోషిగా నిలబడాలంటే మనం చేసే పనులు కూడా అది దేవుని సంబంధమై ఉండాలి, దేవునికి ఇష్టమైనవై ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ లేకపోతే దాన్ని తోలడు. కన్ను మూసుకోవద్దు అంటున్నాడు. అక్కడ నీ కన్ను మూసు కనుక చూసి చూడనట్టు వదిలిగే. కానీ నీ కంటి ముందు కనపడుతుంది దాన్ని, అది నాకు సంబంధం లేదని వదిలిపెట్టి వెళ్ళిపోకు. నువ్వు చాలా జాగ్రత్తగా నీ కన్ను తేటగా ఉంచుకో. తేటగా ఉంటే నువ్వు దాన్ని తిరిగి అతనికి అప్పచెప్పగలవు, లేదంటే దాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతావు. అలాగే కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమంటున్నాడు దేవుడు? యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. తన సహోదరుడు
మరణకరము కాని పాపం చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును. అతన్ని బట్టి దేవుడు మరణకరము కాని పాపం చేసిన వారికి జీవము దయచేయను. ఇప్పుడైతే కొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు ఏమంటున్నాడు? ఎవరైనా సహోదరుడు మరణకరణము కాని పాపం ఎవరైనా చేసినప్పుడు దాన్ని గద్దించాలి, చూసినప్పుడు వాని నిమిత్తం వేడుకోవాలి. ఇప్పుడు పాత నిబంధనలు అయితే తిరిగి అప్పచెప్పమన్నాడు, ఇక్కడ ఏం చేయమంటున్నాడు? ప్రార్థన చేయమంటున్నాడు. ఎవరైనా సహోదరుడు తప్పులో పడిపోతే అది మరణకరము కాని పాపం చేస్తే నువ్వు వేడుకో దేవుణ్ణి. నీ ప్రార్థన ద్వారా తనని బయటికి తీసుకొస్తాడు దేవుడు. నువ్వు చేయవలసింది అతను వింటాడా విండా అనేది మన పని కాదు. నువ్వేం చేయాలి? ప్రేమించి ప్రార్థన చెయ్యి. దాని నుండి దేవుడు తప్పించి జీవాన్ని దయచేస్తాడు. నీ వలన ఒక ఆత్మ రక్షింపబడుతుంది. ఇక్కడ చూసి చూడనట్టు నీ కన్నులు మూసుకోకు. నీ కన్నులు తెరిచి, నీ కన్నులు తేటగా ఉంచి నీ సహోదరుని నిమిత్తం నువ్వు ప్రార్థన చెయ్యి. ప్రార్థన చేసినప్పుడు అతడు మరణం నుండి జీవంలోనికి తప్పింపబడతాడు. జీవం వస్తుంది అతనికి. నువ్వు ఒక ఆత్మని రక్షించిన వాడు అవుతావు. అది నీ కన్ను తేటగా ఉన్నప్పుడు నువ్వు దాన్ని ఏం చేస్తావు? చెయ్యగలుగుతావు. నీ కన్ను తేటగా ఉంటేనే సహోదరు నిమిత్తం నువ్వు ప్రార్థించగలవు, అతని నిమిత్తం నువ్వు వేడుకోగలవు. దేవుడు మనకు ఆ వాక్యాన్ని మనకి తెలియజేస్తున్నప్పుడు దాన్ని మనం ఒప్పుకోవాలి. మనం చెయ్యాలని తెలిసినా దేవుడు ఏది మనం చేయలేని పని ఎప్పుడు మనకి అప్పచెప్పడు. మనం చేయగలిగిన పని మాత్రమే మనకు దేవుడు దాన్ని అప్పచెప్పుతాడు. దేవుడికి అది దేవుడు మనల్ని ఏదో నష్టపరిచేయాలనో, మనల్ని ఏదో ఎందులోనో కూరుకుపోయేలా చేయాలని దేవుడు ఎప్పుడు చెయ్యడు. అది మనల్ని భయపెట్టడానికో లేదంటే పగ తీర్చుకోవడానికి దేవుడు ఎప్పుడు చెయ్యడు. మనం చేయగలిగిన దాన్ని దేవుడు మనకి ఎప్పుడు తెలియజేస్తాడు. ఒకవేళ మనం బలహీనతలు ఉండి చేయలేకపోతే దేవుణ్ణి వేడుకుంటే దాన్ని సఫలపరుస్తాడు దేవుడు. కాబట్టి సహోదరుడు ఎప్పుడైనా నువ్వు చూసినప్పుడు తప్పులో పడిపోతున్నాడు, ఇది తప్పు అని మనం చూసినప్పుడు ఆయన గద్దించాలి, లేదా మనం తిరిగి అతని నిమిత్తం ప్రార్థన చేయాలి. నీ శత్రువునైనా ప్రేమించమన్నాడు. శత్రువుని ప్రేమించమన్నప్పుడు మనం చేయగలిగినంత చేస్తాం. మన వల్ల కానిది మనం చేయం. దేవుడు అంతా వెళ్ళి చేసేయమండు. నీ సహోదరుడు పడిపోతున్నప్పుడు నువ్వు ఏం చేయాలి? అతని నిమిత్తం నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ఆ తప్పు నుంచి అతన్ని తప్పించి అతనికి జీవాన్ని దయచేస్తాడు. దానివల్ల అతను రక్షింపబడతాడు, నీకు కూడా ప్రయోజనం ఉంటుందని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. నీ సహోదరుడు తప్పులో పడిపోయినప్పుడు, మరణకరణము కాని పాపంలో పడిపోయినప్పుడు అతని నిమిత్తం నువ్వు ప్రార్థన చెయ్యి. అలాంటి మనసు మనకి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనం. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగజేసినవే. చూడగల కన్ను, వినగల చెవి, ఈ రెండు దేవుడి ఇచ్చినవే, ఆయన కలగజేసినవే. ఈ మనం ఏదైతే చూస్తున్నాం, ఈ చూపు ఏదైతే వింటున్నాం, ఆ వినికిడి అది కాదు. దేవుడి చూపు వేరు, దేవుడి వినికిడి వేరు. ఆత్మ సంబంధమైన గ్రహింపు కానీ, ఆత్మ సంబంధమైన నేత్రాలు కానీ ఆయన ఇచ్చినాయి. ఇవి అందరికీ ఇస్తాడు. బహిరంగంగా కనపడే ప్రతిదాన్ని దేవుడు అందరికీ ఇస్తాడు. కాకపోతే గ్రహించగలిగే శక్తిని, లోపల ఆత్మ సంబంధమైన మనోరేత్రాలని తెరిచి ఆయన ఏం చేస్తాడు? చూడగలిగే శక్తిని ఆయనే కలగజేస్తాడు. ఎప్పుడు ఆయన మీద ఆధారపడినప్పుడు. మనం ఏం చేయాలి? చూసిన దాన్ని ప్రతిదాన్ని బట్టి మనం ఎవరికి తీర్పు తీర్చకూడదు. మనం ఆత్మానుసారంగా ఆలోచించుకున్నప్పుడు ఎదుటివారికి ఎప్పుడు మనం వెలిచూపుని బట్టి మీరు తీర్పు తీర్చకుడి. అంటే మన కంటికి కనిపించేదాన్ని మనం ఏం చేస్తాం? తొందరపడి మనం తీర్పు తీర్చేస్తాం. తీర్చిన ఏమవుతుంది? ఆ క్షణంలో మనకి మన మీద నేరం వచ్చేస్తుంది. ఏదైనా జరిగేది ఒక్క క్షణంలో జరుగుతుంది. కాబట్టి మీరు ఏం చేసినా చాలా జాగ్రత్తగా ఆలోచించి నిదానంగా చేయండి. మోషే గారు ఏం చేస్తున్నారు? నిదానించి చూస్తున్నారు అతను. అలాగే సర్పాలు వాళ్ళని కాటు వేస్తున్నప్పుడు ఏం చేశారు? వాళ్ళు నిదానించి చూశారు. అటు కానీ ఇటు కానీ వాళ్ళ కళ్ళుల్ని పోనివ్వకుండా నిదానించి చూసినప్పుడు వాళ్ళు బ్రతికారు.
కనురెప్పపాడైనా పక్కకు చూస్తే ఏమైపోతారు? చనిపోతారు. అక్కడ వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నుల్ని త్రిప్పు ప్రభు అంటున్నారు. వెలిచూపుని బట్టి మనం కన్ను ఏదైతే చూస్తుందో దాన్ని బట్టి మనం తీర్పు తీర్చకూడదు. అక్కడ జరిగింది వేరు ఉంటుంది, మనం చూసే చూపు వేరుగా ఉంటుంది. చూసింది ప్రతిదీ తప్పు అనుకోకూడదు, చూసింది ప్రతిదీ కూడా ఒప్పు అనుకోకూడదు. అక్కడ ఏదైతే ఉందో జరిగిందో దాన్ని గ్రహించగలిగే శక్తి దేవుడు ఇస్తాడు. వినగల చెవి, చూడగల కన్నులు యెహోవా ఇచ్చినవి, ఆయన కలగజేసినవి. కాబట్టి ఆయన వాక్యం మీద ఆధారపడి మనం బ్రతుకుతున్నప్పుడు నీ కంట్లో ఆ వాక్యం ఉన్నప్పుడు తీర్చే తీర్పు జాగ్రత్తగా ఉంటుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 3వ వచనం. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూసి నీ కంటిలోనున్న నలుసును తీసివేసుకోనిమ్మని చెప్పాను ఎలా? ఇప్పుడు దేవుడు ఏమంటున్నారు ఇక్కడ? నీ కంటిలో దూలం పెట్టుకుని ఎదుట వాళ్ళ కంటిలో నలుసును చూసి నీ కంటిలో నలుసుంది, నీ కంటిలో నలుసుందని చెప్పకో. ముందు నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసేసుకో, నీ కన్ను తేటగా ఉంచుకో. నీ కన్ను తేటగా ఉంటే నీ సహోదరుడి కంటిలో నలుసు అది పెద్ద కనపడదు, అది ప్రాబ్లమే కాదు. ప్రాబ్లం ఎక్కడుంది? మన కంటిలో ఉంది. నీ కంటిలో ఉన్న దూలాన్ని ముందు తీసుకో, తేటపరుచుకో. నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా వెలుగుమయమే ఉంటుంది. అప్పుడు నువ్వు వెలిచూపుని బట్టి తీర్పు తీర్చవు, వ్యర్థమైన వాటిని చూడవు. నీ కంటిలో దూలం ఉన్నప్పుడు ఏం చేస్తావు? ప్రతిదాన్ని నువ్వు అంత పెద్దగా ఆలోచించుకుని దాన్ని అంత పెద్దగా తీర్పు తీరుస్తావు. ముందు దాన్ని క్లియర్ చేసుకో, దాన్ని తేటగా ఉంచుకో అంటున్నాడు దేవుడు. నీ సహోదరుని కంటిలో నలుసుంటే అది నీకు ఎలా కనపడుతుంది? తప్పుగా కనపడుతుంది. ముందు మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసుకో, తేటపరుచుకో అంటున్నాడు దేవుడు. మన కన్నుని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. చూసి నమ్మిన వాడికంటే చూడక నమ్మినవాడు మరి ధన్యుడు. నీ కన్ను చూసిన దాన్ని ప్రతిదాన్ని నమ్మేస్తుంది. అలాగే చూడక నమ్మాలి. దేవుడు ఏమన్నాడు? చూడకుండా నమ్ము. చూడక నమ్మినప్పుడు నువ్వు మరి ధన్యుడు అంటున్నాడు. దేవుడు మనకి కళ్ళు తెరిస్తే కానీ, మనోనేత్రాలు తెరిస్తే కానీ దేవుడు చెప్పే వాక్యం మనకి అర్థం కాదు. ఎలీషా గారు శిష్యుడు వచ్చి, ప్రభు అక్కడ వాళ్ళందరూ యుద్ధానికి వచ్చేసారు మన మీద పోరాడడానికి అన్నప్పుడు ఏమన్నారు ఎలీషా గారు? వాళ్ళు ఏం చేయలేరు, మన మీద దేవుడు ఉంది, కృప ఉంది అని దేవుడికి ప్రార్థన చేస్తారు. ప్రభా వీని కండ్లు తెరువు అన్నప్పుడు ఏమైంది? అతని మనోనేత్రాలు తెరవబడి చుట్టూ ఉన్న అగ్ని రథాలన్నీ కనపడినప్పుడు అతను నమ్ముతాడు. ఎప్పుడు? కన్నులు తెరవబడినప్పుడు మాత్రమే అవి కనపడతాయి. ఎప్పుడు? దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవునికి వాక్యానుసారంగా బ్రతికినప్పుడు మన మనోనేత్రాలు తెరవబడతాయి. లేదంటే ఈ లోక సంబంధమైన దృష్టి మాత్రమే మనకి ఉంటుంది. అలాగే స్టెఫన్ గారు కూడా చనిపోయే ముందు ఏమన్నాడు? యేసుప్రభుని నేను చూస్తున్నాను, ఆకాశం తెరవబట్టి యేసుప్రభు తండ్రి యొక్క కుడి పార్శ్వను కూర్చుండుట నేను చూస్తున్నాను అంటున్నాడు ఆయన కన్నులతోటి. పక్కనున్న వారికి ఎవరికి అది కనిపించడం లేదు, అతనికి మాత్రమే ఎందుకు కనబడుతుంది అంటే ఆయన మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఆయన దేవుని గురించి మాత్రమే బ్రతికేవాడు, ఆలోచించేవాడు. కాబట్టి అతనికి మాత్రమే కనపడుతుంది, పక్క వాళ్ళకి అవి కనపడవు. ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడతామో, మన కళ్ళు ఎప్పుడైతే తేటగా ఉంటాయో అప్పుడు మాత్రమే మనం దేవుని యొక్క ఆ ఇష్టాన్ని మనం నెరవేర్చగలం, ఆయన్ని చూడగలం. మనోనేత్రాలు మూసుకుపోయి ఉన్నాయి. ఏం చేశాడు సాతాను? అవిశ్వాసుల యొక్క మనోనేత్రాలను గుడ్డితనం కలగజేశాడు. ఆ గుడ్డితనం కలగజేసినప్పుడు వాక్యం చెప్పేవాడు మాటలు వినలేరు, గ్రహించలేరు. ఆ గ్రహించలేనప్పుడు ఏం చేస్తారు? మన మీద తిరగబడతారు. ఇప్పుడు మనం వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళ కన్నులతోనే చూసి ఏం చేస్తారు? కలవరపడిపోతారు. బైబిల్లో కూడా చాలామంది అపోస్తులు వెళ్ళి వాక్యం ప్రకటించేటప్పుడు వాళ్ళు కలవరపడి వాళ్ళు పట్టుకొని కొట్టి శరసాల్లో వేయించి మీరు మళ్ళీ వాక్యం చెప్పొద్దని వాళ్ళని బెదిరించారు. ఎప్పుడు? చూసినప్పుడు మాత్రమే. ప్రతి ఒక్కరికి ఆ చూపు అనేది చాలా డేంజర్. అది దేవుడు దాన్ని మీరు తేటగా ఉంచుకుంటే
మీరు జీవం వస్తుంది. దాన్ని చీకటమయం చేసుకుంటే నీ కన్ను చెడిపోతే అది నాశనానికి దారితీస్తుంది. కాబట్టి మీరు మీ కన్నుని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. ఎవరో వచ్చి ఏదో చేస్తున్నారని మనం భయపడవలసిన అవసరం లేదు. స్వార్థ ప్రకటించడానికి వెళ్ళినా, ఎవరికైనా ఏదో చెప్పడానికి వెళ్ళినా దేవుని వాక్యం గురించి ఎదుటి వాళ్ళు కలవరపడి మనల్ని ఇబ్బంది పెడతారు. అయినా మనం ఏం చేయాలి? మనం కలవరపడకూడదు. మన కన్ను తేటగా ఉంటే మనకి ఎటువంటి భయము ఉండదు. దేవుడు మనకు ఎల్లప్పుడూ సహాయం చేస్తాడు. సంఖ్యాకాండం మన దేవుడిని ఎల్లప్పుడూ మహిమపరిచేవారిగా ఉండాలి. దేవుడు చెప్పిన దాన్ని మనం ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనేది ప్రతి ఒక్కరూ చూస్తారు. మనం చేసిన దాన్ని బట్టే ఎదుటివారు దాన్ని గ్రహిస్తారు. అందుకనే దేవుడు ప్రతి దాన్ని మన కళ్ళ ముందే చేస్తున్నాడు. యేసుప్రభు వారిని కూడా కళ్ళ ముందే సిలువ వేయించి, బహిర్గతంగా వేయించి, అందరి ముందు బాహాటంగా ఆయన ఏం చేశాడు? సిలువ వేసి మీ కన్నుల ముందు ప్రత్యక్ష పరిచాడు. ఆయన ఏదో ఇంట్లో జరిపించలేదు ఆ కార్యక్రమాన్ని, ప్రతి ఒక్కరు కళ్ళ ముందు జరిపించాడు. ఎందుకు? చూసే నమ్ముతారు ప్రతి ఒక్కరు. అందుకేమన్నాడు? చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వారు ధన్యులు. అయినా మనుషులు ఏం చేస్తారో చూసిన దాన్నే నమ్ముతారు. అది జరిగితేనే నమ్ముతారు. కళ్ళు ఏదైతే చూస్తున్నాయో దాన్ని మాత్రమే గ్రహించగలరు, అది మాత్రమే నమ్ముతారు. అందుకని దేవుడు ప్రతిదాన్ని కళ్ళ ముందే జరిపించుకుంటూ వస్తున్నాడు. సూచక్రియలైనా, మహత్కార్యాలైనా, పాత నిబంధనలో చేసిన, కొత్త నిబంధనకు వచ్చేసరికి ప్రతి విషయాన్ని కళ్ళ ముందే జరిపించుకుంటూ వచ్చాడు. ఇక్కడ మోషే గారు సంఖ్యాకాండము 20వ అధ్యాయము వీళ్ళు నీళ్ళు లేదని దేవుడి మీద సనిగి ఈ కాని చోటుకు మమ్మల్ని రప్పించి మీరు మీ ఇష్టానుసారంగా మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చారు అన్నప్పుడు మోషే గారు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఏమన్నారు? బండతో మాట్లాడు. 20వ అధ్యాయము 12వ వచనం. ఈ బండతో మాట్లాడడం అన్నప్పుడు మోషే గారు కోపగించి, ద్రోహులారా మీరు, మీ గురించి మేము ఈ బండలోంచి నీళ్ళు ఇవ్వాలని అన్నప్పుడు వాళ్ళు తప్పు చేశారన్న తర్వాత దేవుడు ఏం చెప్పాడు? నువ్వు మాట్లాడు అన్నాడు. మాట్లాడమన్నప్పుడు ఏం చేశారు? మోషే గారు కొట్టినప్పుడు దేవుడు ఏమంటున్నాడు? 12వ వచనం. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇజ్రాయేళ్ల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను కొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకుపోరని చెప్పాను. ఇక్కడ మోషే గారిని ఎందుకు తీసుకెళ్ళలేదు? అహరోను గారిని ఇజ్రాయేల్ కన్ను ఎదుట ఏం చేయాలి? ఆయన పరిశుద్ధతను సన్మానించాలి. దేవుడు ఏదైతే చెప్పాడో దాని ప్రకారం చేసినప్పుడు మాత్రమే దేవుడు మనకి కృపను అనుగ్రహిస్తాడు. ఇక్కడ మోషే గారు, అహరోను ఇద్దరు ఏం చేశారు? దేవుని చెప్పిన మాటని వినలేదు. బండతో మాట్లాడమంటే కొట్టారు. 2 సార్లు కొట్టినా దేవుడు ద్రోహులన్నా ఏమన్నా దేవుడు ఏమన్నాడు? మనుషుల కన్నులు ఎదుట నువ్వేం చేసావు? నా పరిశుద్ధతను నువ్వు సన్మానించకుండా నన్ను నమ్మలేదు. నువ్వు నన్ను నమ్మకపోతిరి గనక మీరు కనానుకు వెళ్ళరు అన్నాడు. ఆయన పరిశుద్ధతను మనం ఏం చేయాలి? ప్రతి ఒక్కరి ఎదుట మనం సన్మానించాలి. మీరు మాట్లాడారా, తిట్టారా, కొట్టారా అన్నారా దేవుడు దాన్ని అండు. మీరు ఏం చేయాలి? ప్రతి ఒక్కరి కన్నుల ఎదుట ఏం చేయాలి? ఏదైతే కన్నులతో చూసారో అది వాళ్ళ మనసుల్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు చేసే ప్రతి పని చాలా జాగ్రత్తగా చేయండి. అది మనం ఏం చేసినా దేవుని నామానికి మహిమకరంగా ఉండాలి. ఏమాత్రం చిన్న తేడా వచ్చినా దాన్ని చాలా అపార్థాలు చేసుకుంటారు మనుషులు. కన్నులతో చూసిన దాన్ని చాలా పవర్ఫుల్గా ఉంటుంది. వాళ్ళ మనసుల్లోకి వెళ్ళిపోతే మనం దాన్ని చెరపలేము. అందుకని దేవుడు ఏమన్నాడు? నా పరిశుద్ధతను మీరు సన్మానించలేదు, నాకు మహిమకరంగా మీరు చెయ్యలేదు, నేను చెప్పింది చెయ్యలేదు, దానివల్ల నువ్వు కనాను దేశానికి వెళ్ళవు అన్నాడు మోషే గారిని. అలాగే ఈరోజు కూడా మనం దేవుడు ఏది చెప్తున్నాడో దాన్ని చెయ్యకపోతే, మన వల్ల మన సహోదరుడు నష్టపోతే దేవుడు మనల్ని అడుగుతాడు, నువ్వు నా మహిమను నువ్వు ఎందుకు, నా పరిశుద్ధతను ఎందుకు నువ్వు మహిమపరచలేదు, సన్మానించలేదు. మన అలా చేసేవారుగా ఉన్నామా దాన్ని మనం ఆలోచించుకోవాలి. అందుకని నీ కన్ను చాలా తేటగా ఉండాలి, దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒక క్షణం రెప్పపాటు సేపైనా నువ్వు తప్పును చూడొద్దు. ఆ తప్పు చూసావంటే నీ కన్ను చాలా నిన్ను మోసపరుస్తుంది, నిన్ను చీకటిలోకి తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ కన్ను వెలుగుమయం అంటే నీ దేహం అంతా వెలుగుమయం ఉంటుంది. అప్పుడు దేవుడు చెప్పిన మాట అనుసరిస్తావు. మోసే గారు కోపంతో వచ్చేసి ఏం చేశారు? కొట్టారు. అప్పుడు ఏమైపోయింది? అందరి ముందు
దేవుని మన నామానికి అవమానం కలిగింది. అందుకని ఏమన్నాడు, నా నామానికి నువ్వు, నా పరిశుద్ధతకు నువ్వు సన్మానం ఇవ్వలేదు, నువ్వు నన్ను మహిమపరచలేదు, నమ్మలేదు, నువ్వు నమ్మకుండా నా పరిశుద్ధతను నువ్వు ఏం చేసావు, అవమానపరిచావు, నన్ను సన్మానించలేదు, నువ్వు అవమానపరిచావు, కాబట్టి నువ్వు కనానికి వెళ్ళవు అన్నాడు. అక్కడ ద్రోహులు అన్నాడా, ఏమన్నాడా, అది కొట్టాడా? తర్వాత మనం చేయవలసిన పని ఏంటి? లోతు భార్యను నువ్వు వెనక్కి చూడకు అన్నాడు. వెనక్కి చూస్తే ఏమైంది, ఎందుకు చూసిందన్న తర్వాత, ఆశతో చూసిందా, బతికిపోయానని చూసిందన్న తర్వాత సంగతి. దేవుని ఆజ్ఞ ఏంటి, నువ్వు రెప్పపాటు సేపు అయినా చూడొద్దు అన్నప్పుడు చూడకూడదు అంతే, చెయ్యమన్నప్పుడు చెయ్యాలంతే. ఒక్క క్షణం పాడైనా ఆయన అవిధేయత చూపితే దేవుడు ఏం చెప్తున్నాడు, మీరు తప్పులో పడిపోతారు, మీరు నాశనానికి వెళ్ళిపోతారు, కనానికి నువ్వు వెళ్ళవు అన్నాడు అంతే. మళ్ళీ ఆయన్ని పంపలేదు. అలాగే ఈరోజు కూడా మనం ఏం చేయాలి, చేసిన దాన్ని చాలా జాగ్రత్తగా చెయ్యాలి. ఆయన ఏ ఆజ్ఞ అయితే ఇచ్చాడో, నీ సహోదరుని ప్రేమించు అన్నాడు. ఆజ్ఞ ఏంటి కొత్త నిబంధనకు వచ్చేసరికి, నీ సహోదరుని ప్రేమించు. నీ సహోదరుని ప్రేమించు అన్నదాన్ని నువ్వు ఒక్క రెప్పపాటు సేపు అయినా నువ్వు సనుక్కున్నా, ద్వేషించినా, తప్పుగా మాట్లాడినా దేవుడు ఏమంటున్నాడు, నీ మీద న్యాయం అమలైపోతుంది. రెప్పపాటు సేపు అయినా నువ్వు చూడొద్దు తప్పుగా. కాబట్టి మనం ప్రేమించాలి. ప్రేమక దేవుడు ప్రేమే ఉన్నాడు కాబట్టి మన సహోదరుని ప్రేమిస్తేనే మనకి బ్రతుకు. మనకి ఇప్పుడు ఎలాంటి మనసు కావాలి? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమున క్షయంకాలము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలను, అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. దేవుని దృష్టికి ఏది విలువగలది? హృదయపు సాధువైనట్టు మృదువైనట్టు. మీ హృదయాలు ఎలా ఉండాలి? సాధువుగా ఉండాలి, మృదువుగా ఉండాలి. ఇలాంటి అలంకారం మీకు అక్షయ అలంకారంగా ఉండాలి. బయటికి కనపడే అలంకారం కాదు, అక్షయమైంది, క్షయం కానిది, క్షయమైపోయే అలంకారం మీకు ఉండకూడదు. కంటికి కనిపించే అలంకారం కాదు, కంటికి కనిపించని అక్షయ అలంకారం మీకు, సాధువైనట్టు మృదువైనట్టు అలంకారం మీకు ఉండాలి. అది దేవుని దృష్టికి మిగులు విలువైనది. ఈ గుణం ఎలా ఉండాలి? సాధువుగా ఉండాలి, మృదువుగా ఉండాలి. అది దేవుని దృష్టికి మిగులు విలువ గలది. మన కంటికి కనిపించేది ఈ ఆస్తులు, ఐశ్వర్యాలు, కీర్తి, ఇవన్నీ మనకి, మన కంటికి, మన దృష్టికి ఏంటవి? చాలా విలువ గలవి. ఈ మిద్దులు, మేడలు, ఈ జాబులు, ఈ బంగారాలు, ఆస్తులు, ఇవన్నీ అలాంటివి మన కంటికి విలువ గలవి. దేవుని దృష్టికి ఏంటి విలువైంది? సాధువైనది, మృదువైనది. ఎల్లప్పుడూ మనం సాధువుగా ఉండాలి, మృదువుగా ఉండాలి. ఎదటోడితో మాట్లాడినప్పుడు దయగలగా ఉండాలి, దయగల మాటలు ఉండాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు, మీరు దయగలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి. మన సాధువుగా ఉండి మృదువుగా ఉంటే ఎదటోడి మీద మనం కోప్పడం. దానివల్ల ఎదటోడు సహోదరుడు ఏమవుతున్నాడు? బ్రతికింపబడతాడు. సాధువుగా ఉన్నా, మృదువుగా ఉన్నా. అదే కఠినత్వంతో ఉంటే దూరం అయిపోతారు. కాబట్టి నీ సహోదరుని చూసినప్పుడు ఏం చేయాలి? తప్పులో పడినప్పుడు అతన్ని గద్దించి చెప్పాలి. ఒకవేళ వినకపోతే మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడు ఉంటుంది అది? మన హృదయం సాధువుగా ఉన్నప్పుడు, మృదువుగా ఉన్నప్పుడు. అయ్యో తప్పులో పడిపోయాడు, నాశనానికి జారిపోతున్నాడు అని మనకి మనసు వచ్చి ఏం చేస్తాం? ప్రార్థిస్తాం. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి తనని ఏం చేస్తాడు? ఆ సహోదరుని జీవంలోనికి తీసుకొస్తాడు. మనం అలాంటి అలంకారం కలిగి ఉండాలి. సాధువైనట్టు, మృదువైనట్టు. అలాంటి అలంకారం లేకపోతే మనం సహోదరుని ప్రేమించలేము. నీ కంటిలో దూలం తీసేసుకో. మొదట నీ కన్ను తేటగా ఉంచుకో. నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా వెలుగుమయమే ఉంటుంది. లేదు నీ కన్ను చెడిపోతే చీకటే, నీ అంతా చీకటిలోకి వెళ్ళిపోతావు. కాబట్టి మీరు ఏం చేయాలి? ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటే
తప్పులో పడిపోతారు. చూపుకి అందరి ముందు నేను గొప్పవాడిని ప్రదర్శించుకున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు, దాన్ని మిమ్మల్ని మీరు ప్రభువు దృష్టికి తగ్గించుకోండి, మనుషుల దృష్టికి కాదు. మనుషుల దృష్టికి ఏంటి ప్రతిదీ లోకసువార్త 16వ అధ్యాయము 15వ వచనం. ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులను అనిపించుకునేవారు కానీ దేవుడు మీ హృదయంలో ఎరుగును, మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. దేవుని దృష్టికి విలువగల దాన్ని మనం ఇవ్వాలి తప్ప మనుషుల దృష్టిలో అది ఘనముగా ఎంచబడినది ఏమవుతుంది, దేవుని దృష్టిలో అసహ్యముగా ఉంటుంది. దేవుడు ఏమంటున్నాడు, మనుషులకు కనపడవాలని మీరు ఏది చెయ్యొద్దు, నీతిమంతులుగా మీరు కనపడాలని చేస్తే అది నా దృష్టికి అసహ్యము. మీరు దేవుని దృష్టికి ఏదైతే అనుకూలమో దాన్ని చేయండి, మీ కంటికి కనిపించేదాన్ని మీరు దానికి కూడా వెళ్ళిపోవద్దు. అది మిమ్మల్ని ఏం చేస్తుంది, నాశనానికి దారితీసేలా చేస్తుంది. మనుషుల దృష్టికి మంచిది ఏమవుతుంది, దేవుని దృష్టికి అది అసహ్యం. మనుషులు ఏం కోరుకుంటారు, ప్రతి ఒక్కరికి కనపడాలి, నేను గొప్పగా కనపడాలి, నన్ను నేను ప్రదర్శించుకోవాలి, నన్ను నేను చూపించుకోవాలి. అది దేవుడు ఏమంటున్నాడు, దాన్ని నాకు చాలా అసహ్యం, మీరు దాన్ని చెయ్యొద్దు. నా దృష్టికి ఏదైతే అనుకూలమో దాన్ని చేయండి. దేవుడి దృష్టికి అనుకూలమైంది మృదువైనట్టు సాధువైనట్టు అలంకారం నాకు గొప్ప విలువైంది. మీరు అలా ఉండండి, మీ మనసులు తేటగా ఉంచుకోండి. మీ కన్నులు తేటగా ఉండినప్పుడు మీ మనసు అంతా తేటగా ఉంటుంది, మీ దేహం అంతా వెలుగుమయమై ఉంటుంది. మీరు ఎప్పుడైతే మీ కన్నుల్ని తేటగా ఉంచుకుంటారో అప్పుడు ప్రతి విషయం మీకు తేటగానే కనపడుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాము. దేవుని యందు మనం భయంతో ఉండి పరిశుద్ధతను ఏం చేయాలి, సంపూర్తి చేసుకోవాలంటే మనకు శరీరానికి ఆత్మకి ఉన్న కల్మషాన్ని మనం తీసివేసుకోవాలి. ఆత్మకు పట్టిన కల్మషము, శరీరానికి పట్టిన కల్మషాన్ని తీసివేసుకోవాలంటే ఏం చేయాలి, మన కన్ను తేటగా ఉండాలి. ఆ తేటగా ఉండాలంటే మనం కంట్లో ఏముండాలి, వాక్యం ఉండాలి. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము, నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రపరచుకును. మన శరీరానికి పట్టిన ఆత్మకు పట్టిన కల్మషాన్ని మనం తీసుకోవాలంటే ఏం చేయాలి, దేవుని వాక్యాన్ని మన కన్నుల ముందు పెట్టుకోవాలి. మన కంటి ముందు దేవుని వాక్యం ఉన్నప్పుడు మనం ఎటువంటి తప్పులోనికి పడిపోము. నీ కన్నులో ఎదురు ఉన్నప్పుడు నీ హృదయం ఏమైపోతుంది, భద్రపరచబడుతుంది. ఎల్లప్పుడూ నీ కన్ను ఏదైతే చూస్తుందో నీ కన్ను దాన్ని మాత్రమే నీ హృదయం భద్రపరుచుకుంటుంది. నీ వాక్యాన్ని నువ్వు చూస్తున్నావా, నువ్వు దేన్ని చూస్తున్నావు, ఈ లోకంలో ఉన్నదాన్ని చూస్తున్నావా, వాక్యంలో ఉన్నదాన్ని చూస్తున్నావా, దేవుడు ఏం చెప్తున్నాడో దాన్ని చూస్తున్నావా, ఏం చూస్తున్నావు? నువ్వు చూసేదాన్ని బట్టి నీ హృదయం భద్రపరుచుకుంటుంది. అప్పుడు నువ్వు దాన్ని బట్టి నువ్వు వెళ్తావు. కాబట్టి నీ కన్ను తేటగా ఉండాలి, నీ కన్ను ఎల్లప్పుడూ వాక్యం మీద ఉండాలి. నీ వాక్యం మీద నీ కన్ను ఉన్నప్పుడు నీ హృదయం వాక్యంతో నింపబడుతుంది. అప్పుడు నీ హృదయానికి, నీ ఆత్మకి, నీ శరీరానికి పట్టిన సమస్త కల్మషం ఏమైపోతుంది, పవిత్రపరచబడుతుంది. లేదు అంటే నీ కన్ను ఏది చూసిందో దాని వెనకే వెళ్ళిపోద్ది. ఒకసారి నీ కన్ను చూసింది, కనురెప్పపాటు చూసేవా,
నాశనానికి వెళ్ళిపోతావు. అది నీ కన్ను నిన్ను మోసం చేస్తుంది. కాబట్టి చూడవలసిన దాన్ని మాత్రమే చూడాలి. అన్నీ ఇచ్చాడు కదా దేవుడు అంటే, అన్నీ చూడదగినవి కావు. దేవుడు ఏది చూడమన్నాడో, ఏది తీసుకోమన్నాడో దాన్ని మాత్రమే మనం వాక్యాన్ని చదివి, వాక్యం ద్వారా మనం గ్రహించుకుని దాని ప్రకారం మనం ముందుకు కొనసాగాలి. ఏది వద్దన్నాడో దాన్ని చూస్తే, ఒక స్త్రీని నువ్వు మొహపు చూస్తే ఆ క్షణమే, మళ్ళీ టైం కూడా కాదు, నువ్వు వ్యభిచారం చేసిన వాడు అవుతావు. కాబట్టి ఏ విషయంలో మనం దేవుడు హెచ్చరిస్తున్నాడు, నీకు ఆ సహోదరుని వస్తువైనా ఏదైనా కనపడినప్పుడు ఏం చేయాలి? కన్ను మూసుకోవద్దు. కన్ను మూసుకుంటే ఏమవుతుంది? దూరం అయిపోతాం మళ్ళీ దేవునికి. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమవుతుంది? నీ సహోదరుడు ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు, మరణకరము కాని పాపం చేస్తున్నప్పుడు హెచ్చరించు, నువ్వు ప్రార్థించు. నీ కన్నుల్ని తప్పించుకోకో, చూసి చూడనట్టు ఉండకు. నీ కన్నులు తేటగా ఉండాలంటే నువ్వేం చేయాలి? సహోదరు నిమిత్తం ప్రార్థించాలి. ప్రార్థించాలంటే నీ కంట్లో ఏముండాలి? వాక్యం ఉండాలి. నీ కంట్లో వాక్యం ఉన్నప్పుడు, అది నీ హృదయంలో భద్రపరచబడి ఉన్నప్పుడు నీ శరీరం అంతా ఏమవుతుంది? వెలుగుమయం ఉంటుంది. అది దేవుడు పని చేయడానికి సిద్ధంగా ఉంటుంది. నీ శరీరం సిద్ధంగా లేదు అంటే వాక్యానికి నువ్వు చోటు ఇవ్వలేదు. నీ కంటిని ఏం చేస్తున్నావు? వ్యర్థమైన దాటికి చూడడానికి వెళ్ళిపోతున్నావు. వ్యర్థమైన దాటిని చూసినప్పుడు మాత్రమే నీ శరీరం ఏం చేస్తుంది? స్పందించదు. దేవుని వాక్యానికి స్పందించాలి అంటే వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నుల్ని కాపాడు అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు దానికి నీకు సహాయం చేస్తాడు. అప్పుడు నీ వాక్యం నీ కంట్లో పెట్టుకున్నప్పుడు దాన్ని హృదయంలోకి వెళ్ళిన తర్వాత నిన్ను దేవుని వైపు తిప్పుతుంది. నీ ఆత్మకు పట్టిన, నీ శరీరానికి పట్టిన సమస్త కల్మషాన్ని తీసివేస్తుంది, నిన్ను పవిత్రంగా ఉంచుతుంది. నీ కన్ను తేటగా ఉన్నప్పుడు నీ శరీరం అంతా, నీ దేహం అంతా వెలుగుమయమై ఉంటుంది. అదే చెడిపోతే, చెడ్డవాటిని చూస్తే, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పు ప్రభు అనాలి. చూడడానికి వదిలిపెట్టేస్తే సొలొమోను గారు ఏమన్నారు? నా కంటికి నచ్చిన దాన్ని, ప్రతి దాన్ని నేను దేన్ని ఆటంకపరచలేదు. ఆటంకపరచకపోతే ఏమైపోయింది? ఆయన జీవితం అంతా నాశనానికి వెళ్ళిపోయింది. ఆయన తెలుసుకున్న తర్వాత ఇదంతా వ్యర్థం అన్నాడు. ఎప్పుడు? అంతా అయిపోయిన తర్వాత. ఆ అవక ముందే దేవుడు ఏం చెప్తున్నాడు మనకి? వాక్యాన్ని మీ కంటిలో పెట్టుకోండి. వాక్యం మీ కంటిలో ఉన్నప్పుడు అది మీ హృదయాల్లో స్థిరపరచబడుతుంది. మీరు జాగ్రత్తగా దాన్ని కాపాడుకోండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనసు మార్చుకొని. చాలు. అంటే వారి కన్నులతో చూసి, కన్నులతో చూస్తే ఏమవుతుంది? వినడానికి చెవిని ఇవ్వగలం. నువ్వు కంటితో చూడకపోతే వినడానికి నువ్వు చెవిని ఇవ్వవు. మనం ఎక్కడికైనా బయటకు వెళ్తాం, మన దేని మీద దృష్టి పెట్టామనుకో, మన పక్కన బాంబు పడ్డా దాన్ని మనం పట్టించుకోం, మన చెవిని అక్కడికి ఇవ్వం. మన దృష్టి దేని మీద అయితే ఉందో దాన్ని మాత్రమే మనం చూస్తాం, దాన్ని మాత్రమే మనం గ్రహిస్తాం. కన్ను ఎక్కడైతే మనం దృష్టి పెట్టామో అక్కడ మాత్రమే మనం చూస్తాం. పక్కన ఏం జరిగినా, ఎవరైనా పక్కన జరిగింది కదా అంటే అది నేను వినలేదంటారు. అంటే ఎంత పెద్ద సౌండ్ వచ్చింది, ఎంతగా కేకలు వేసుకుంటా నేను వినలేదంటే దృష్టి ఎక్కడుంది? దేని మీద అయితే నిలిపేవో దాని మీదే ఉంటుంది. అందుకని ఏమన్నా కన్నులతో చూసి, చెవులతో విని. చెవులతో విన్నది ఏమైపోతుంది? హృదయం గ్రహించుకుంటుంది. ఆ హృదయం గ్రహించుకున్న తర్వాత మనసు మారుతుంది. ఇంత ప్రాసెస్ జరగాలంటే, మనసు మారాలంటే ముందు కన్నుతో చూడాలి, కంటితో నీ వాక్యాన్ని చదవాలి, చూడాలి. చూసినప్పుడు మాత్రమే నీ చెవు దాని వైపు వెళ్తుంది, వాక్యం వైపు. అప్పుడు మాత్రమే నీ హృదయం దాన్ని గ్రహించుకుంటుంది. అప్పుడు నీ మనసు మారి దేవుని వైపు చూస్తావు. లేదు అంటే దేవుడు ఏమంటున్నాడు కింద? హృదయంతో మనసు మార్చుకుని స్వస్థత పొందకపోనట్లు ఈ జనుల హృదయం క్రొవ్వు చేసి వాళ్ళ చెవులు మందపరిచి మన కన్నులు మూయించమను. అంటే మనం దేవుని మాట వినకపోతే ఆటోమేటిక్గా ఏమైపోతుంది? అది
కన్నులు మూసుకుపోతే వినటానికి చెవులు మందం అయిపోతే హృదయం కఠినం అయిపోద్ది, క్రొవ్విపోద్ది. వాక్యం వింటున్నా గ్రహించగలిగే శక్తి ఉండదు. ఎందుకంటే దేవునికి మనం వాక్యానికి మనసు ఇవ్వలేదు. వాక్యానికి మనసు ఇచ్చినప్పుడు ఏమవుతుంది? చెవులతో వింటాం, హృదయంతో గ్రహిస్తాం, మనసు మార్చుకుంటాం. అదే వినలేదో చూసిన దాన్ని తప్పు చూసారనుకో, ఏదైనా కన్ను ఏది చూసిందంటే ఒకవేళ చెడు చూస్తే ఏమవుతుంది? హృదయం కొవ్విపోద్ది, చెవులు మందమైపోతే, కళ్ళు మూసుకుపోతాయి. కన్ను మూసుకుపోయి వెళ్ళేవారా అంటారు. చాలామంది ఏమంటారు? నీ కళ్ళు మూసుకుపోయి నీకు ఏం కనపడతలేదు అంటారు. చెప్పినా నీకు వినపడలేదు, కళ్ళు మూసుకుపోయి ఉన్నావు, నువ్వు కొవ్వికిపోయి ఉన్నావు అంటారు. ఏమవుతుంది? చెడును చూసినప్పుడు ఏమవుతుంది? హృదయం కఠినం అయిపోద్ది, కొవ్వు వారిపోద్ది, మందం అయిపోద్ది. చెప్పినా పట్టించుకోరు. అదే వాక్యం మన కంటిలో ఉన్నప్పుడు ఏమవుతుంది? గ్రహించగలిగే శక్తి ఉంటుంది, వినగలిగే శక్తి ఉంటుంది, హృదయంలో అది భద్రపరచబడుద్ది, మనసు మారి దేవుని వైపు తిరుగుతుంది. కాబట్టి నీ కన్ను చాలా జాగ్రత్తగా ఉంచుకో. నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా వెలుగుమయమై ఉంటుంది. కాబట్టి మనం రెప్పపాటు సేపు అయినా దేనైనా తప్పుగా చూస్తే అది మనల మీద చాలా ప్రభావం చూపుతుంది. కాబట్టి నువ్వు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉంచుకో, తేటగా ఉంచుకో. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏది లేదు. మనం ఎవనికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉంది. ఆయన దృష్టికి ఏది కనపడకుండా ఏమీ లేదు సృష్టిలో. మనకైతే కొంత కనపడుద్ది, కొంత కనపడదు. ఆయన ఎప్పుడూ తేటగా చూస్తాడు. ఎందుకు? ఆయనలో ఎటువంటి కల్మషము ఏమీ లేదు. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి అంటున్నాడు. ఆ పరిశుద్ధతను మీరు సన్మానించండి అంటున్నాడు. ఆయన పరిశుద్ధతను సన్మానించినప్పుడు మన కన్ను తేటగా ఉంటుంది. ఆయన పరిశుద్ధతను మనం కాపాడినప్పుడు, ప్రజల ముందు మనం తప్పుగా ప్రవర్తించినప్పుడు దేవుడు ఏమంటున్నాడు? మనల్ని మీరు నాశనానికి వెళ్ళిపోతారు, చాలా జాగ్రత్తగా కాపాడుకోండి, నా పరిశుద్ధతను మీరు చాలా జాగ్రత్తగా కాపాడండి, నేను చెప్పిన మాట వినండి, రెప్పపాటు సేపైనా మీరు అటు ఇటు చూడకండి, చూస్తే మీరు నాశనంలోకి జారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు భయముతో నా పరిశుద్ధతను మీరు అనుసరించండి అంటున్నాడు. ఆయన పరిశుద్ధతను ఏం చేయలేదు, సన్మానించలేదు. కాబట్టి మోషే గారి మీద ఆయన కోపగించుకున్నాడు. నన్ను నమ్మలేదు, మీరు నా పరిశుద్ధతను మీరు సన్మానించలేదు, మీరు అవతల వాళ్ళు తిట్టారా చేశారా అన్నది ఏం చేస్తుంది? కన్నే చెరిపేస్తుంది. వాళ్ళు తప్పు చేశారని ఆవేశంతో వచ్చి మోషే గారు వాళ్ళని తిట్టాడు. తిట్టి చెప్పిన మాట మర్చిపోయారు. మాట్లాడు అన్నారు అంతే. అక్కడ ఏం చేశారు? ఆయన కొట్టారు. మాట తేడా వచ్చేసిందిగా. చూసిన దాన్ని బట్టి మనం ఆవేశంలో వెళ్ళిపోతే మాట మర్చిపోయి వేరే చేస్తాం. పని అయితే జరుగుతుంది, దేవుడి పని జరుగుతుంది. అక్కడ దేవుడి పని అయితే కంపల్సరీ జరుగుతుంది. ఆయన మహిమ తెచ్చుకుంటాడు. కాకపోతే మనకేమొస్తుంది? ఆ చేసిన పని వల్ల మనకు దేవుని మహిమ వస్తుందా, దేవుని కోపం మన మీదకి వస్తుందా? దేవుడు ఎప్పుడు తన పని జరిగించుకుంటూనే ఉంటాడు. మనం ఎలా చేసినా, మనం తప్పు చేసినా, ఒప్పు చేసినా ఆయన పని అయితే జరిగించుకుంటాడు. చేసిన మనకి ప్రతిఫలంగా మనం ఏం పొందుకుంటున్నాం? మనం ప్రతిఫలం పొందుకోవాలంటే దేవుడు చెప్పిన మాటని పాటించాలి. పాటించినప్పుడు మనకి ఆయన యొక్క కృప మన మీద ఉంటుంది. ఆయన ప్రతి దాన్ని స్పష్టంగా చూడగలడు, తేటగా చూడగలడు. ఆయన చూడందంటూ ఏది లేదు, ఆయన కనపడందంటూ ఏది లేదు. కాబట్టి మన కన్ను తేటగా ఉంచుకుంటే ప్రతిదాన్ని మనం గ్రహించుకోగలం. మన శరీరం, దేహం అంతా వెలుగుమయం ఉంటుంది. మనం చేసే పని కూడా వెలుగు సంబంధమై ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మన కంటిలో వాక్యాన్ని పెట్టుకుంటామో ప్రతిదాన్ని మనం స్పష్టంగా చూడగలము. లేదు అంటే చెడిపోయి ఉంటుంది. కన్ను చెడిపోద్ది. వాక్యం లేకపోతే, నీ కంటిలో వాక్యం లేకపోతే చెడిపోద్ది.
దేహమే చెడిపోయి ఉంటుంది. చెడిపోయే స్వభావం ఉన్నప్పుడు, చెడు స్వభావం ఉన్నప్పుడు తప్పులోనే పడిపోతాం, తప్పుగానే ఆలోచించుకుంటాం. కాబట్టి మన కన్ను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాబట్టి దేవుడు మీ కంటి చూపు చాలా తేటగా ఉంచుకోండి, చాలా జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. ఇప్పుడు మనం ప్రార్థించేటప్పుడు కానీ, మన కన్ను మూసుకున్నప్పుడు కానీ చాలామంది ఏమనుకుంటారు, మనసు అటు ఇటు వెళ్ళిపోతుంది అంటారు. మనసు వెళ్ళదు, మన కంటి చూపే కదులుతుంది అటు ఇటు. మనం ప్రార్థించేటప్పుడు ఎవరైనా వెనక్కి సౌండ్ అయితే మన కంటప్పులు ఏమైపోతాయి, వెనక్కి వెళ్ళిపోతాయి. ఎవరో వచ్చారని ఇలా మనం తిరగం, మన కన్నురెప్పలే వెళ్ళిపోతాయి. కంటి రెప్పను సూటుగా ముందు పెట్టుకున్నప్పుడు మనం అనుకున్న దాన్ని చేయగలం. అదే కంటి చూసినప్పుడు కూడా పక్కన జరిగిందని కూడా గ్రహించలేము కొంతసార్లు. ఎప్పుడు దాని మీద దృష్టి ఉంచినప్పుడు మనం పక్కదాన్ని పట్టించుకోము. అలాగే ప్రార్థించినప్పుడు కూడా మన కంటి చూపు ఎక్కడ ఉండాలి, వాక్యం మీద ఉండాలి, దేవుని మీద ఉండాలి. రెప్పపాటులోనే మన దృష్టి మళ్ళిపోతుంది ప్రార్థించేటప్పుడు. ఆ ప్రార్థనలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. దేవుడు ఏం చెప్తున్నాడు, కంటి రెప్పపాటైనా మీరు చూడొద్దు అంటున్నాడు. ప్రార్థించేటప్పుడు మన ఆలోచనలు అనేకములుగా వస్తూ ఉంటాయి. ఎప్పుడు వస్తే మన దృష్టి, మన కను దృష్టి ఎక్కడికి వెళ్ళిపోద్ది, వాటి మీదకి వెళ్ళిపోద్ది. వాటి మీదకి వెళ్ళకుండా మనం వాక్యం మీద, దేవుడి మీద ఉంచినప్పుడు అది అటు ఇటు వెళ్ళదు. నీ కనురెప్పలు అటు ఇటు చూడక నీ కంటి చూపు సూటిగాను సరిగాను నీ ముందర సూటిగా చూడమంటున్నాడు. మనం ఎప్పుడైతే ముందు వాక్యాన్ని పెట్టుకుని మనం ప్రార్థించుకుంటామో దేవుని ముందు మన చూపు అటు ఇటు వెళ్ళదు. కదలిక ద్వారానే మన మనసు మారిపోతుంటుంది ఆలోచనలు. ఏదైతే మన ఇమేజ్ మన దృష్టిలో ఉందో, ఆ దృష్టి అంటే ఇమేజ్, ఆ దృష్టిలో ఏదైతే మనం పెట్టుకుంటామో అది మాత్రమే మనకి ముందు తీసుకొస్తూ ఉంటుంది. ఎప్పుడెప్పుడో జరిగిన సంగతులన్నీ మన ముందు కంటి ముందుకు ఏమైపోతున్నాయి, వస్తూ ఉంటాయి. దేనివల్ల, మనం చూసిన చూపు వల్ల. దాన్ని పోగొట్టుకోవాలి అంటే, దాన్ని తేటగా ఉంచుకోవాలంటే వాక్యం మన కంటిలో ఉండాలి. మన ప్రార్థన చేసేటప్పుడు అటు ఇటు మన చూపుని కదిలించకూడదు. కదిలిస్తే మన ఆలోచనలు మారిపోతాయి. ప్రతి ఒక్కరికి ఉన్నది ఏంటి, ఏ చిన్న శబ్దం వినబడినా అటువైపు వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయినప్పుడు ఒక్క రెప్పపాటులోనే మొత్తం అంతా మారిపోద్ది. ఆత్మ సహాయం మనకు కావాలంటే రెప్పపాటులోనే మన ఆత్మ మన దగ్గర నుంచి దూరం అయిపోద్ది. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఆహ్వానిస్తాం ప్రార్థనలో, నాకు నింపు ప్రభువా, ఈ ప్రభువా అని. అది ఇచ్చేటప్పుడు, దేవుడు ఇచ్చేటప్పుడు పక్కన ఏదైనా శబ్దం అయితే దృష్టి అటే వెళ్ళిపోద్ది. ఆయన రెప్పపాటు ఆ టైంలోనే ఆయన వెళ్ళిపోతాడు. ఆయన ఎక్కువసేపు ఉండడే పరిశుద్ధాత్మ దేవుడు. క్షణంలో ఒక్క రెప్పపాటులోనే ఆయన మనకు దూరం అయిపోతాడు. ఆ రెప్పపాటు సేపు అయినా మీరు పక్కకు చూడొద్దు అన్నప్పుడు మనం దాన్ని ఆచరించినప్పుడు ప్రతి ఒక్కరూ పొందుకోగలం. ఆయన ఇచ్చిన ఆజ్ఞ అది, ఆయన ఇచ్చిన వాగ్దానం. మీరు రెప్పపాటు సేపు అయినా మీరు పక్కకు చూడకుండా నేను చెప్పిన దాన్ని చూస్తే మీరు దాన్ని పొందుకుంటారు, లేదంటే పొందుకోరు. కాబట్టి మన కన్ను చాలా తేటగా ఉండాలి. నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా వెలుగుమయమై ఉంటుంది. నీ కన్ను చెడిపోతే నీ చూపు అటు ఇటు వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం ఎలా ఉండాలి, మన కనురెప్పల్ని సూటిగా వాక్యం వైపు ఉంచేలా మనం ప్రయత్నం చేయాలి. ప్రతి మనిషికి ఉన్న బలహీనత, ఏదైనా జరుగుతుందంటే ఆతృతతో ఏం చేస్తాం, అటు చూస్తాం. అది చూసినప్పుడు దేవుడు ఏమంటున్నాడు, మీరు అటు ఇటు చూడకండి, మీరు దేవుని వైపే చూడండి, దేవుని మీద దృష్టి ఉంచండి. ఆయన ఎల్లప్పుడూ మన మీద దృష్టి ఉంచుతున్నాడు. మన మనసు ఎలా ఉండాలి, మృదువైనట్టు సాధువు అయినట్టు మనసు మనకు ఉన్నప్పుడు మనం ఎటువైపు వెళ్ళము. ఆ అలంకారం మన లోపల ధరించుకున్నప్పుడు దేవుడు మనకి కృప అనుగ్రహిస్తాడు. ఆయన రాకడలో మనం ఎత్తబడేవారు ఉండాలంటే, జీవం మనకు రావాలి అంటే మన కనుదృష్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దాన్ని కాపాడుకుంటే మన దేహం అంతా వెలుగుమయమై ఉంటుంది. కాబట్టి ఈ మాటలు మీ మనసులో ఉంచుకుని, అలా ఉందో లేదో మీరు గ్రహించుకుని, వాక్యాన్ని చదివి గ్రహించుకుని ఆ విధంగా నడుచుకుంటారని ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన, ఉన్నతమైన, మహోన్నతమైన నా మనస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాను. నాయన మా కన్ను చెడినదైతే తండ్రి మా దేహం అంతా చెడిపోతుందని. మా కన్ను తేటగా ఉంటే మా దేహం అంతా వెలుగుమై ఉంటుందని మీ వాక్యం సెలవిస్తుంది. ఆయన ఎల్లప్పుడూ తండ్రి
కనురెప్పల సూటిగా ముందర చూడడానికి మీ వాక్యాన్ని మాత్రమే చూడడానికి, మీ వాక్యాన్ని మాత్రమే ధ్యానించడానికి మాకు కృప దయచేయండి, సహాయం చేయండి తండ్రి. వ్యర్థమైన వాటికి జోలికి పోక, అటు ఇటు చూడక తండ్రి, మీ వైపు చూడడానికి మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు దయచేయండి నాయన. కృప చూపండి నాయన, సహాయం చేయండి తండ్రి. ఎల్లప్పుడూ తండ్రి మీ నామాన్ని మహింపరిచేవారుగాను, మీ పరిశుద్ధతను తండ్రి సన్మానించేవారుగా ఉండడానికి మాకు కృప దయచేయండి నాయన. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని చూడలేరు అని మీ వాక్యం సెలవిస్తుంది ఆయన. మీ పరిశుద్ధులుగా బ్రతకడానికి, మీ వాక్యాన్ని మా కన్నుల్లో ఉంచడానికి, మా దృష్టిలో ఉంచుకోవడానికి కృప దయచేయండి తండ్రి. మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు ఎల్లప్పుడూ దయచేయండి తండ్రి. కృప చూపండి ఆయన. ఈ లోక సంబంధమైన వేటి వైపు మా కనుదృష్టి పెట్టుకోకుండా తండ్రి, కేవలం వాక్యం వైపు మాత్రమే ఉంచుకోవడానికి కృప దయచేయండి తండ్రి, సహాయం చేయండి తండ్రి. విన్న వాక్యాన్ని తండ్రి ప్రతి ఒక్కరి హృదయాల్లో ఫలింపజేయండి, సహాయం చేయండి ఆయన. కృప చూపండి తండ్రి. మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామాన ఈ ప్రార్థన మనవులు సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.